మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమంలో ముదిరాజు బంధువులందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చాలా రోజుల తర్వాత కార్యవర్గాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ గిట్ట ఏం లేవు కనుక పుస్తకుంటారని పిలవడం జరిగింది. దాని లోపల ముదిరాజు యొక్క స్థితిగతుల మీద కానీ ప్రతి ఒక్క నాయకుడికి ఇక్కడ అన్ని విధాలా చాలా బాగా తెలుసు. పోరాటంలో ఏం చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. కనుక మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సంఘాలను ఒకటి చేసే విధంగానే మనం ప్రయత్నం చేద్దాం. మీరు పోరాటం చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా మీ ఎంత వస్తారు, దానికి వేరే తెలియదు లేదు. కాకపోతే మంచి చేయడానికి ఎట్లా కార్యరూపం దాల్చాలి, దాని లోపల భాగంగానే మనం మన వంతు బాధ్యతగా మనం ఎవరికి చెప్పకుండా ఏ పని చేయడం లేదు. తప్పకుండా అందుకొచ్చే మండల స్థాయి కానీ, కలెక్టర్ స్థాయి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ అందరు కూడా ఆలోచన రేకెత్తించే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి మెమరణాలు కొత్త కాదు, ఫస్ట్ నుండి ఉన్నాయి. దాన్ని ఇంకిపించుకొని మిగతా దాన్ని యాడ్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. కనుక మిత్రులారా, మీరు బాగా గమనించాలి. మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో కూడా మన పోరాటం ఎట్లుంటుంది అనేది చూపెడదాం. చెప్పుడు అనవసరం. సౌ బక్నేకా ఏక లిఖనేకా ఏక అన్నట్టు కార్యరూపం కాలుద్దాం. ఏం చేద్దామనేది మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా వరకు అంతవరకు అయితే ఆ సమస్య రాదనుకుంటున్నాం. మనం ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం ఎవరిని ఇళ్ళలో ఉండనిచ్చేది లేదు. అంతవరకు కూడా క్లియర్గా వాతావరణం వస్తుంది. మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళొకసారి మీడియా మిత్రులకు మీ అందరి దయ వల్ల మీరు ఎంత మేము చెప్పినా మీ యొక్క కలంపోటు వల్ల, మీ యొక్క వాతావరణం వల్ల కులానికి మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కనుక మీరు దయచేసి మా పైన దయ ఉంచి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. మీ అందరి ద్వారా మీడియా మిత్రులకు కోరడం జరుగుతుంది. మీ ప్రధాన డిమాండ్ ఏంది? మీరు ఎందుకోసం పోరాటం చేయాలనుకుంటారు? ఇక ఒకటే కన్నా వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే. ఏ రోజైతే మనము ముదిరాజు యొక్క డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ సమస్య ఏదైతుందో దాని మీద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి తపన, ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూపు, దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాండకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించి మనకు ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసింది. కనుక మంచి కార్యక్రమం తీసుకుంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాలా మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు, ఏ కులానికి కూడా నష్టం జరగదు. ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా, దానికి కావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ముద్రాలకు జరుగుతున్నాయి. ఒకటంటే మరి స్టూడెంట్స్కి వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంగా వస్తుంది, మిగతా విషయాలు కాదు. కనుక నేనేమంటున్నా అంటే దాన్ని సుప్రీంకోర్టు, ఏ గవర్నమెంట్ కూడా నష్టం జరగదు. సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. వేరే ఉద్దేశం లేదు. దాని నుంచి మళ్ళొక్కసారి మెమరణం రూపంగా అన్ని జిల్లా కలెక్టర్స్కి ఇచ్చారు చాలా వరకు. ఎందుకంటే సడన్గా వచ్చిన నిర్ణయం కనుక మనం ఇమ్మీడియట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం చేసింది. ఒకవేళ చెప్పిన దాంట్లో ఒక జిల్లాకు మా వాళ్ళ కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేట్గా పోయింది. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా కులం గురించి చాలా చక్కగా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది, వాళ్ళ పోరాటాలు ఉన్నాయి. అందరూ కూడా ఫిషర్మెన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ. కనుక దానివల్లనే మన గవర్నమెంట్కి ఇచ్చే ముందు, సడన్గా చెప్పకముందు మళ్ళా కలెక్టర్ల ద్వారా ఇప్పుడు కొత్త విన్నవించాలన్న మన పద్ధతి ప్రకారం సడన్గా చేయడం లేదు. ఏదైనా అడిగినా కానీ అయ్యా మీకు ముందే కొట్టినాము, ఇంతకుముందు కూడా ఇచ్చినాము, దాన్ని మళ్ళొకసారి పునఃపరిశీలన చేయమన్నాము. సుప్రీంకోర్టు వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమన్నాము. గతంలో 8.5 సంవత్సరాలు ఇవ్వలేదు కనుకనే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అందుకే మీ అందరి దయ వల్ల మీరు కూడా మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే వాస్తవాలకు దగ్గర ఉండాలంటున్నాం. మాకు లేనిది ఇవ్వకుండా మీరు ముదిరాజులకు వేరే కులానికి, ఏ కులానికన్నా నష్టం జరిగితే మాకు అవసరం లేదు. మాకు ఉన్నదాన్నే ఇవ్వమంటారు.
గతంలో ఉన్నదాన్నే ఇవ్వమంటున్నాం. ఎందుకంటే ఫిషర్మెన్ ఏదైతే ఉందో మాది 1964లోనే మాకు ఏ గ్రూప్ ఇచ్చి ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ జీవోలు ఇష్యూ చేసి, దాని తర్వాత వచ్చినటువంటి కుల వృత్తుల మీద వర్గీకరణ ఎప్పుడైతే జరిగిందో దాన్ని మనం ఏ గ్రూప్లో పెట్టామనేది కుల వృత్తులు ఏదైతే ఉంటే ఏబిసిడి కేటగిరీలు ఫిక్స్ చేసిండ్రో మేము ఏ గ్రూప్లో వచ్చేవాళ్ళు డి గ్రూప్లో పెట్టి దాన్ని కరెక్షన్ చేయమని అడుగుతున్నాం అప్పటి నుంచి కూడా. దాని మీదనే చాలా పోరాటాలు మా పెద్ద మనుషులు చేసిన తర్వాత మీకు తెలుసు కనివేని ఎరగని రీతిలో పెరేడ్ గ్రౌండ్లో దాదాపు 20 లక్షల జనంతో మీటింగ్ చేయడం జరిగింది. దానివల్లనే 15 GOMS నెంబర్ 15 ద్వారా మాకు ఏ గ్రూప్ రావడం జరిగింది. మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయడం జరిగింది. దాన్నే మనం అఫీషియల్గా చేయమంటున్నాం. ఇక్కడికి వచ్చే వరకు రాజకీయాలు వచ్చి మేము యాప చెట్టు కాయలే అంటున్నాం, చింతకాయలు రాయమంటలేము. కానీ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ జనం ఏదైతుందో వాస్తవ రూపం ఉండాలనేది మా వాదన. అందుకొచ్చి దయచేసి మళ్ళొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాం, దాన్ని చేయాలని కోరుతున్నాం. చేయని పక్షంలో కూడా మా కార్యక్రమం జరిగి చూడండి అదర్ కులాలు చేపలు పట్టడం లేళ్ళు ఉన్నారు, మేము అవే చేపలు పట్టినాం సేమ్ నీళ్ళల్లో. జై ముద్రగడ నాయకత్వం.